దాచేపల్లిలో మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎరపతినేని. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యం నిర్వహిస్తున్న మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ సమావేశంలో పాల్గొని పిల్లల చదువులపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మరియు శాసనమండలి సభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి తల్లిదండ్రులకు సంబంధించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం ఒక పూర్వ విద్యార్థిగా పాఠశాల సీసీ కెమెరాలు అమర్చడానికి కావలసిన నిధుల్ని తన వంతు సహాయంగా అందిస్తానని జంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇబ్బంది పడిన రాష్ట్రాన్ని ఈరోజు ప్రగతి పదంలో ఏ విధంగా తీసుకురావాలని చూస్తూ ఉన్నారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా మనం పిల్లలు మీరందరూ కూడా కళలు కనండి. ఆ కళల్ని నెరవేర్చుకోవడానికి మీరు లక్ష్యాలను ఏర్పరచుకోండి. ఆ లక్ష్యాలతో ముందుకెళ్తే మీరు సమాజంలో ఉత్తమమైన పౌరులుగా మీరు ఉంటారు. మిమ్మల్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఇటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తీసుకుంటారని చెప్పుకోవడం మీరందరూ కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మీరు సమాజంలో ఎదగాలి. దానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుంది, ఆశీస్సులు అందజేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఏమన్నా లోపాలుంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, అధికారుల దృష్టికి తీసుకురండి, మా దృష్టికి కూడా తీసుకురామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్య శ్రీనగర్లో ఒక దళిత కుటుంబంలో ఉన్న ఒక కుర్రాడు, ఆ కుర్రాడికి ఫ్రీ MBBS సీట్ వచ్చింది. అయినా ప్రభుత్వం చెల్లించాల్సిన దాంట్లో అది కూడా చెల్లించలేని పరిస్థితుల్లో, ఆ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్న చిన్న ఇల్లు తనఖా పెట్టి కొంత అమౌంట్ సమకూర్చుకుంటే ఆ రోజు గ్రామ పెద్దలు కూడా నా దృష్టికి తెచ్చారు ఒక నెల క్రితం. నేను కూడా వెంటనే స్పందించి ఆ కుర్రోడికి ఆ 5 years కోర్స్కి ప్రతి సంవత్సరం కూడా నేను వాళ్ళకి 50,000 ఇస్తానని చెప్పి మొట్టమొదటి 50,000 ఇచ్చాను. బాగా కూడా చాలా మంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు, బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటే పై చదువులకు వెళ్ళలేని కుటుంబాలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. నేను కానీ మన పెద్దలు కానీ ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళి ఆర్థిక పరిస్థితుల వల్ల మీ చదువులు ఆగిపోవడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నా.